రోటరీ క్లబ్ కాకినాడ నిర్వహిస్తున్న పలు పర్మనెంట్ ప్రాజెక్టులు ఇతర క్లబ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాయని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్ పేర్కొన్నారు. కాకినాడ కల్పనా సెంటర్ లో గల ఎంఎస్ఎన్ రోటరీ హాల్లో రోటరీ క్లబ్ కాకినాడ గవర్నర్ అధికారిక పర్యటన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి క్లబ్ సెక్రటరీ మణికంఠ స్వాగతం పలికారు. క్లబ్ ప్రెసిడెంట్ మసీద్ హుస్సేన్ అధ్యక్షత వహించగా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్ ముఖ్య అతిథిగాను, అసిస్టెంట్ గవర్నర్ టీవీ రమణరావు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా తొలుత పాస్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి 10 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్ చేతుల మీదుగా క్లబ్కు అందించారు. పేద విద్యార్థినికి క్లబ్ సభ్యుల సహకారంతో 50,000 రూపాయల చెక్కును అందించారు. అదేవిధంగా మహర్షి బులుసు సావమూర్తి వికలాంగ బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన 10 మంది మూగ విద్యార్థులకు స్పీచ్ క్యాలెండర్లను అందించారు. అదేవిధంగా రోటరీ క్లబ్ కాకినాడ తరపున హాకీ క్రీడాకారులకు 1,00,000 రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా వారు ఇటీవల జరిగిన పోటీల్లో ట్రోఫీని సాధించగా వారిని గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్, అసిస్టెంట్ గవర్నర్ రమణరావు అభినందించారు. అసిస్టెంట్ గవర్నర్ రమణరావు తన జన్మదినం సందర్భంగా రోటరీ ఫౌండేషన్కు 1,00,000 రూపాయల విరాళం చెక్కును శ్రీరామ్కు అందించారు. ఈ సందర్భంగా గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ కాకినాడ నిర్వహిస్తున్న పర్మనెంట్ ప్రాజెక్ట్స్ పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయన్నారు. అసిస్టెంట్ గవర్నర్ టీవీ రమణరావు మాట్లాడుతూ తన పరిధిలో గల రోటరీ క్లబ్ కాకినాడ మంచి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. అనంతరం ముఖ్య అతిథి శ్రీరామ్ను సల్వార్ కప్పి భారీ పూలమాలలతోనూ పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. అసిస్టెంట్ గవర్నర్ రమణరావు జన్మదినం సందర్భంగా క్లబ్ సభ్యులు గవర్నర్ శ్రీరామ్ సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ పాస్ట్ గవర్నర్ టిక్కు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, మూర్తి అహ్మద్, కాశీ విశ్వనాథ్, పలువురు రోటేరియన్స్ పాల్గొన్నారు. ఇందులో మహేష్ బాబు ఫౌండేషన్, రోటరీ క్లబ్ మొత్తం ఇద్దరు కోఆర్డినేషన్తో ఈ హార్ట్కి సంబంధించిన చిల్డ్రన్స్ ఆపరేషన్స్కి చాలా బాగా జరిగిందండి. విపరీతమైన ఒత్తిడి రావడం, జనం మాకు కూడా ఫస్ట్ టైం అవడం, ఫస్ట్ 1 గంట కొంచెం ఇబ్బంది పడ్డాం, కానీ అందరూ చాలా మేళగా కూడా కార్యక్రమం జరుగుతున్న మొత్తం ఫుల్ డే అంతా ఆవిడే మన కళ్యాణ్ గారి మిస్సెస్ గవర్నర్ గారు అందరూ ఉండి సర్వీస్ చేశారు. ఈ కార్యక్రమంలో నాకు అనిపించింది, ఈ పిల్లలతో పాటు వచ్చిన తల్లిదండ్రులు విలేజెస్ నుంచి గట్టా వస్తున్నారు. ఇది సోషల్ మీడియా ద్వారా వెళ్ళిందండి. ఇది దానివల్ల విపరీతమైన జనం రావడం జరుగుతుంది. ఇది వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్న టైంకి మళ్ళీ తిరిగి వెళ్ళలేకపోతున్నారు. ఒక బోట్లో వెళ్దాం అనుకున్న వాళ్ళు ఈవినింగ్ దాకా అవడం. లాస్ట్ టైం దగ్గర 7 o'clock 8 o'clock అయింది సార్. దానికి ఇప్పుడు నా బర్త్డే గిఫ్ట్గా ఇప్పుడు మహేష్ బాబుది ఫౌండేషన్ ఈ జరుగుతున్నంత, అంటే ఎవ్రీ మంత్ లాస్ట్ ఫ్రైడే, థర్డ్ వీక్ ఫ్రైడే జరుగుతుందండి. ఇది 4th వీక్ ఫ్రైడే జరుగుతుంది. ఈ ఆపరేషన్ సోకులు వచ్చిన వాళ్ళకి కూడా, వచ్చిన వాళ్ళందరికీ కూడా మా ధరణి కన్స్ట్రక్షన్ తరఫు నుంచి అందరికీ లంచ్ నేను అరేంజ్ చేస్తాను. ఈ 1 year ఈ ప్రోగ్రామ్కి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను సార్. ముఖ్యంగా మీలాంటి క్లబ్బులు ఎలా ఉంటాయంటే ఒక ప్రోటోకాల్ని అత్యద్భుతంగా పాటిస్తాయి. రోటరీ ప్రోటోకాల్ మనం ఇలాంటి చూస్తూ ఉంటే కనపడతా ఉంటాయి అన్నమాట. ఇవాళ నడుస్తున్న చరిత్ర అంతా మారిపోయింది. ఇప్పుడు చోట వ్యవహారాల్లో అటువంటి ప్రోటోకాల్ అన్ని క్లబ్బుల్లో కనపడదు. ఇలాంటి అతి కొద్ది క్లబ్బుల్లోనే పర్ఫెక్ట్గా సిస్టమ్ ఇందాక సన్షైన్ అంటాం, ఇంత అద్భుతమైన మరి అది రోటరీలో రొటీరియన్గా ఆయన ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా నిన్నదాకా శ్రీలంకలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ దగ్గరికి వచ్చాడు. ఇక్కడ వచ్చి సన్షైన్ బాక్స్ పట్టుకుని చక్కగా ఒక రొటీరియన్ లక్షణం మన రోటరీలో ఆ భావం, డౌన్ టు ఎర్త్, మనందరం ఒకటే, క్లబ్లో అందరం ఒకటే అనే భావన, సమభావన, ఆ భావంతో నడవడం అనేది ఆ క్లబ్కి ఎంతో అందాన్ని, ఆనందాన్ని కూడా ఇస్తున్నట్లు. ఇది నేను నిన్న ఈ నెలలో జరిగిన ఇన్స్టలేషన్స్లో రోటరీ క్లబ్ విశాఖపట్నం కూడా చూశాను. చాలా ఓల్డ్ క్లబ్. ప్రజెంటేషన్, వాళ్ళ ప్రోగ్రామ్ ప్రజెంటేషన్ కానీ సిస్టమ్ కానీ ఒక ప్రోటోకాల్ పద్ధతి, రోటరీ పద్ధతులు ఎలా ఉంటాయో స్పష్టంగా అట్లాగే మళ్ళీ వాడు ఇక్కడ చూశాను. అలాగే మా విజయవాడ క్లబ్ కూడా ఉంది. మా పట్టాలి గారు ఉంటారు, వాళ్ళ క్లబ్కి కూడా ఇలాంటివి చూస్తాం. ఇవన్నీ కోవిడ్ అన్నమాట. ఇప్పుడు నేను ఉన్న క్లబ్ కూడా 52-53 సంవత్సరాలు ఈస్ట్ క్లబ్. ఇది ఇవాళ ఏంటంటే ఇప్పుడు నడుస్తున్న సమాజంలో మన కొత్త క్లబ్లు, ఈ క్లబ్లన్నింటిలో కూడా నేర్చుకోవాల్సింది. అసలు ఇలాంటి క్లబ్లు తీసుకొచ్చి మన గెస్టులుగా పిలిచి జరుగుతున్న ప్రోటోకాల్ని, మీటింగ్ సిస్టమ్ని కూడా నేర్పాలి.